హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా కేవలం 5 నిమిషాల్లో అప్పటికప్పుడు క్రిస్పీగా బీరకాయతో వడలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసే రెగ్యులర్గా వడలు కాకుండా ఇలా ఒక్కసారి పప్పులు వేయకుండా చేయండి. బీరకాయతో చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన వడలను మనం 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసిన వడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా కొత్తగా ట్రై చేయండి, రుచి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే బీరకాయ వడలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నానండి, మీడియం సైజులో. పైన ఇలా తొక్కను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తొక్కను తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా లైట్గా నేను పైనుంచి ఇలా తొక్క తీసేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బీరకాయని ఇలా తురిమి తీసుకోవాలి. ఇలా తురిమి తీసుకోవడం వల్ల మనకు వడలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ మొత్తం బీరకాయని తురుముకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మరీ సన్న కాకుండా మీడియంగా ఇలా తురుముకోవాలి. ఇప్పుడు మనం ఈ బీరకాయని తురుముకున్న బీరకాయని కప్పు కొలతల్లో కొలుచుకోవాలండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల దాకా అయిందండి బీరకాయ తురుము. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. వడలు అంటే మనము పప్పు నానబెట్టుకుంటాం, బియ్యము అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇలా మనం బీరకాయతో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, ఒక 2 పచ్చిమిరపకాయను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. సాయంత్రం పూట స్నాక్స్గా లేదంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము మనకు అరుగుదలకు మంచిదండి, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బీరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. బీరకాయ తురుము ఇంకా బియ్యం పిండి సమానంగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. ఒకవేళ మీకు బ్యాటర్ పల్చకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇలా ఈ పిండిలో మనము వాటర్ ఏమీ వేయకుండా ముందైతే ఇలా బీరకాయ తురుముల్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మనకు అంత ఎక్కువ పడదండి. దీంట్లో మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడానికి నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేస్తున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు శనగపిండి వేయకుండా కూడా చేసుకోవచ్చండి. ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే శనగపిండి అయినా లేదన్నా బియ్యం పిండి అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం వడల్లా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొని దానికి వాటర్ ఇలా అప్లై చేసుకొని ఇలా తడి పెట్టుకుంటూ ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. రౌండ్గా ఇలా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. చూడండి, ఇలా వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వడల్ని వేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి, ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా నేనైతే 3 వేసుకున్నానండి. వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలా ఉంటుందండి. అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయ్యి మళ్ళీ లోపల కూడా చాలా బాగా వేగుతాయండి. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ నేను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను చూడండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని మనము ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా 1 బై 1 వడల్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి ఇవైతే. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. చాలా హెల్తీగా ఇలా మనం బీరకాయతో చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా రెండు వైపులో తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత కమ్మగా ఉంటాయి. స్నాక్స్లోకి లేదంటే టీ టైం స్నాక్గా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు అండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బీరకాయతో వడలు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే దానితో పాటు బీరకాయ చట్నీ కూడా చేసుకున్నానండి. ఈ 2 కాంబినేషన్ అయితే రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.